యాహ్! ఇది వాస్తవమే. ఎందుకంటే హిడ్మా గూడా సరెండర్ అయిపోతాడని ఒక వార్తొస్తుంది. అట్లాగే మొన్ననే ఎలక్ట్ అయిన తిప్పిరి తిరుపతి అంటే హ్మ్. సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఎన్నికైన తిప్పిరి తిరుపతి గూడా ఏమన్నా యాంటీగా మారిపోయాడా పార్టీకన్న అనుమానాలు గూడా కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. హ్మ్. ముఖ్యంగా ఏందంటే మావోయిస్టులకి 2 రకాల ఆహ్, ప్రమాదాలు కనబడుతున్నాయి. ఒకటి ఆహ్, ఎక్స్‌టర్నల్ ప్రమాదం. ఎప్పుడైనా గూడా 2 అంశాలుంటాయి. ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్. హ్మ్. ఎక్స్‌టర్నల్ ఏందంటే మొత్తం పోలీసుల్ని లేకపోతే రకరకాల పారామిలిటరీ ఫోర్సెస్ అంటారు. అంటే సీఆర్‌పీఎఫ్ గావచ్చు, లేకపోతే కోబ్రా దళాలు గావచ్చు, ఎస్‌టీఎఫ్ గావచ్చు. ఇలాంటి ఫోర్సెస్‌ని ఇక్కడ దించడం. వేలాది మంది. ఒక్క బస్తర్ ప్రాంతంలోనే దాదాపు 400 ఫార్వర్డ్ క్యాంప్స్ అంటారు. క్యాంపుల్ని పెట్టారు. సో, ఫోర్సెస్‌ని విపరీతంగా దించడం. అట్లాగే అక్కడున్న పోలీసులకు గూడా జంగిల్ వార్‌ఫేర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే హ్మ్. వాళ్ళని గూడా మామూలు పోలీసులైతే ఆహ్, నక్సలైట్‌తో పోరాడే ట్రైనింగ్ గాని, వాళ్ళకి ఆహ్, యాటిట్యూడ్ గాని ఉండదు. కానీ వీళ్ళేం జేస్తున్నారు గవర్నమెంటు అక్కడున్న వాళ్ళకి గూడా వాళ్ళని గూడా అలా తయారు జేస్తున్నారు. పోరాడే విధంగా. ఆహ్, అదొకటి. రెండోది టెక్నాలజీని చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనకి ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకున్నారు వీళ్ళు. అంటే నైట్ విజన్ బైనాక్యులర్స్ కావచ్చు, నైట్ విజన్ లెన్సెస్ కావచ్చు, తర్వాత ఆహ్, థెర్మో థెర్మల్ ఈవెన్ ఇమేజరీ అంటారు. థర్మల్ ఇమేజరీ కావచ్చు, తర్వాత అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ కావచ్చు, అంటే డ్రోన్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా మావోయిస్ట్ కదలికల్ని కనిపెట్టే ఒక ఇది చేస్తున్నారు. అట్లాగే మావోయిస్టులు చాలా చోట్ల ల్యాప్‌టాప్‌లు వాడతారు. వాళ్ళు రకరకాల పర్పస్‌లకి. ఆ హ్మ్. ల్యాప్‌టాపుల ద్వారా గూడా వీళ్ళు ఆ ల్యాప్‌టాపుల్లో వాళ్ళు వాడినప్పుడు అక్కడ వాళ్ళు దానికి ఇంటర్నెట్ కనెక్షను ఇచ్చుకున్నప్పుడు గూడా దాని ద్వారా గూడా కొంతమందిని ట్రేస్ చేయడం అనేది చేస్తున్నారు. అంటే సర్వైలెన్సు అనేది మోడర్నైజ్ చేశారు బాగా కనిపెట్టడం. రెండవది ఓల్డ్ మెథడ్స్‌లో ఇన్ఫార్మర్ నెట్‌వర్క్‌ని గూడా పెంచుకున్నారు. ఇది మేజర్‌గా గవర్నమెంట్ వైపు నుంచి ఫోకస్ చేస్తూ చేస్తుంది. ఇక ఇటువైపు నుంచి మావోయిస్టులో ఏమైందంటే ఆహ్, చాలామంది సీనియర్ నాయకులైతే గట్టిగా, దృఢంగా ఉంటారు గానీ, కొత్తగా వెళ్ళినోళ్ళు అంత సైద్ధాంతిక బలం వాళ్ళకుండదు ఎప్పుడైనా. సో, వాళ్ళేందంటే ఏదో కారణంతో వెళ్ళుంటారు. హ్మ్. సిద్ధాంతం తెలిసి మా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం ఇవన్నీ అర్థం చేసుకొని వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళకేవో సమస్యలుంటాయి. ఆ సమస్యల నుంచి అటు వెళ్తారు. వాళ్ళని కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేసి వాళ్ళని మైండ్ మార్చే విధంగా గాని చేయగలిగితే వాళ్ళు మళ్ళీ బయటకొచ్చేస్తారు. హ్మ్. అంటే 2 పనిచేస్తాయి. ఒకటి వాళ్ళ బంధువుల దగ్గర ప్రెజర్ చేయించడం. 2 వాళ్ళకి భయాన్ని కలిగించడం. మీరు చనిపోతారని భయాన్ని కలిగించడం. సో, మీరొచ్చేయొచ్చు అనేది. మీరు సరెండర్ అయితే మీకు మేము అన్నీ ఇస్తామని. అలాగా హ్మ్. అక్కడ ఏమైందంటే 2 రకాల ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశారు బస్తర్ రేంజ్‌లో. ఒకటి లోన్ వరరతు అని. లోన్ వరరతు అంటే అర్థం ఏముందంటే ఘర్ వాపస్ ఇంటికి మళ్ళీ వచ్చేయండి అని. హ్మ్. ఈ లోన్ వరరత్ అనే ఒక ప్రోగ్రాము పెట్టారు. అట్లాగే పూనా మార్గం అని ఇంకొక ప్రోగ్రామ్ పెట్టారు. హ్మ్. పూనా మార్గం అంటే న్యూ లైఫ్ అని. మీకు న్యూ లైఫ్ అందిస్తాం. హ్మ్. సో, ఆహ్, అంటే రిహాబిలిటేషన్ ఇస్తాము, డబ్బులిస్తాము, ఉద్యోగాలిస్తాము, మీరు బయటకొచ్చేయండి అనేది ఒకటి కల్పించారు. అది బాగా పనిచేస్తుంది. దాదాపు 1400 మంది అక్కడున్న ట్రైబల్‌లో నుంచి మావోయిస్ట్‌లోకి చేరిన వాళ్ళు ఇప్పటివరకు బయటకొచ్చేసి, ఈ పూనా మార్గం స్కీమ్ కింద బయటకొచ్చేసి, వాళ్ళకి భూములివ్వడం, వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వడంతో వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారనమాట. హ్మ్. సో, ఇదొక కార్యక్రమం. రెండోదేందంటే కోవర్ట్‌లని తయారు చేయడం. కోవర్ట్‌లంటే మావోయిస్టుల్లోనే ఉంటూ పోలీసులకి హెల్ప్ చేస్తారు. హ్మ్. ఒకటి ఇంతకుముందు కోవర్ట్‌లంటే వీళ్ళే దళాలను గూడా కాల్చేసిన సందర్భాలున్నాయి. ఇక్కడ కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు ఇలాంటోళ్ళు దళంలో ఉంటూ, దళం హ్మ్. నిద్రపోతున్నప్పుడు వీళ్ళు అర్ధరాత్రెప్పుడో వాళ్ళని కాల్చేసి వీళ్ళు బయటకొచ్చేస్తారు. హ్మ్. అట్లా గూడా జరిగాయి. ఇప్పుడేందంటే కోవర్ట్‌లు కొంతమంది ఈ సెక్యూరిటీ వింగ్ ఉంటది. సెక్యూరిటీ వింగ్ అంటే ఈ సెంట్రల్ కమిటీ లీడర్‌లకి, స్టేట్ కమిటీ లీడర్‌లకి సెక్యూరిటీ ఉంటారు. ఒక 10-30 మంది దాకా సెక్యూరిటీ ఉంటారనమాట. టీముంటారు. హ్మ్. ఆ టీమ్‌లోకి వీళ్ళు కోవర్ట్‌లుగా మార్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నంబాల కేశవరావు మే 21న చనిపోయాడు.
చనిపోయినప్పుడు 4 రోజుల ముందు ఒక జంట బయటికి వెళ్ళి సరెండర్ అయిపోయారు. ఈ జంట బయటికి వెళ్ళి వీళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే నంబాల కేశరావు ఏ ఏరియాలో తిరుగుతున్నాడు ఏంటి అనేది. ఎందుకంటే ఫారెస్ట్లో ఏ ఏరియాలో ఉన్నారనేది తెలిస్తే అటాక్ చేయడం ఈజీ. ఎందుకంటే మావోయిస్టుల బలం తక్కువ, పోలీసులు నేను చెప్పినట్టుగా ఇందాక బలం ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు 10,000 మందిని 20,000 మందిని తీసుకెళ్ళగలరు. ఒకప్పుడంటే ఈ పోలీసులకి లేకపోతే ఈ పారామిలిటరీ పోలీసులకి అడవిలో జంగిల్ వార్ఫేర్ చేయడం అనేది పెద్ద తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ క్యాంపులు అడవుల్లోనే పెడుతున్నారు. అడవుల్లోనే పెట్టి అడవుల్లోనే ట్రైనింగ్ ఇస్తున్నారు. లేటెస్ట్గా దండకారణ్ అనే ఒక సినిమా వచ్చింది, పారంజిత్ ప్రొడ్యూస్ చేసింది. దాంట్లో కూడా ఇదంతా చూపించారు క్యాంపులు ఎట్లా ఉంటాయి అనేది. సో అట్లా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు నక్సలైట్ల కంటే కూడా పవర్ఫుల్గా ఫిజికల్గా కానీ ఆ దారులు తెలియడం కానీ అడవుల్లో ఎట్లా తిరగాలి ఎట్లా బతకాలి ఇవన్నీ వాళ్ళకు ఉంటుంది. రెండోది వీళ్ళకి ఆహారం కానీ ఇంకోటి కానీ హెలికాప్టర్లు వచ్చేస్తాయి, మందులు కానీ ఆహారం హెలికాప్టర్లో వెళ్ళి అందిస్తున్నారు. అందువల్ల అంటే దీని మీద పెద్ద ఎత్తున డబ్బులు